పుస్తకం పేరు వెండితెర నవలలు. చిత్రం సీతాకోకచిలుక. రచయిత వంశీ. సీతాకోకచిలుక. నీలి సముద్రంలోంచి పాలరంగుని పులుముకు పుడుతున్న అలలు ఎప్పటికీ తరిగిపోని యవ్వనంతో ఒడ్డునున్న బండరాళ్లని వేగంగా వచ్చి తాకుతూ పొంగుతుంటే భయంకరమైన శబ్దం. అనంతరం అవి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అంత భయంకరంగానూ నిశ్శబ్దం. అంచుకి అలలకీ మధ్య ఏదో అనుబంధపు హోరు. శాశ్వతంగా కలిసిపోదామన్న తపన, కాని శాపం వల్ల విడిపోతున్నామన్న ఆర్తనాదం. ఇంకా ఎన్నెన్నో భాషణలు, ఏవేవో రాగాలాపనలు ఆ హోరులో కలిసిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. మృదువుగా, పొగరుగా, కోపంగా, విచ్చలవిడిగా అల్లరిచేసే ఆ అలలు లలితమైన ఓ కావ్యాన్ని రాసుకున్నాయి. ఆ కావ్యాన్ని దేవామృతవర్ధిని రాగంలో పాడుకున్నాయి. సముద్రానికి అంచులో ఉందా అందమైన పల్లె. ఒకప్పుడు అక్కడ ఓడలు కూడా ఆగేవట. ఆ రోజుల్లో కట్టిన పాత లైట్ హౌస్ ఇప్పటికీ ఉంది టీవీగా, దర్పంగా. ఆ ఊళ్ళో వ్యవసాయం చేసే రైతులు, వ్యాపారాలు చేసే షావుకార్ల కన్నా చేపల్ని పట్టేవాళ్ల శాతం ఎక్కువ. వాటిని కొనే వ్యాపారులు తక్కువ. ప్రాణాలకి తెగించి సముద్రం మధ్యకెళ్ళి చేపల్ని పట్టివాళ్లు తెస్తే రూపాయి ఇవ్వాల్సిన దానికి పావలా పారేసి కొనుక్కుపోయే డేవిడ్ దౌర్జన్యం కూడా ఆ ఊర్నిండా చాలా ఎక్కువే. అదే ఊళ్ళోనే వివిధ కులాల్నించి వచ్చి ఒకటైన కుర్రజట్టు ఒకటుంది. వాళ్లది భలే గమ్మత్తైన కలయిక. వాళ్ళైదుగురికి వయసుకు మించిన ఆలోచన ఎక్కువ. చెయ్యాలనుకున్నది చేయడమే తప్ప ఆ చేసిన దానికి పర్యవసానం ఏమిటనే యోచన బహుతక్కువ. వాళ్ల కారణంగానే ఆ ఊరి బాదం చెట్లకి, జామి చెట్లకి కాయలుండవు. కొబ్బరి బోండాల్లో నీళ్లుండవు. చిటారి కొమ్మల్లో గూడు కట్టుకుని బ్రతికే గువ్వపిట్టలకి ప్రాణాలు కూడా ఉండవు. ఆ ఊళ్ళో వాళ్లందరికీ తాగడానికైతేనేం, సరస సల్లాపాలాడుతూ జలకాలాడడానికైతేనేం, పశువుల్ని పందుల్ని కడుక్కోవడానికైతేనేం ఓ పెద్ద కొలనుంది. దానికి ఓవో అంచున ఓకో రేవుంది. వాటిల్లో ఎవరిక్కావలసిన విధంగా వాళ్లు అవసరాలు తీర్చుకుంటుంటారు. ఆ శుక్రవారం రోజు జాజిపువ్వుల్లాంటి 5 ఆడపిల్లలు స్నానాల రేవులో దిగి జలకాలాడుతున్నారు. రుక్మిణి అనే పిల్ల నీళ్లల్లో అలసటొచ్చేదాకా ఈది ఒడ్డునున్న బండరాయి మీద కూర్చుని పసుపు రాసుకుంటూ లక్ష్మి అనే ఇంకో పిల్లతో అంటోంది, శుక్రవారం పసుపు రాసుకుంటే ఎంతో శుభమని. ఆ మాటకి పక్కనున్న అరుంధతి, రేపు అత్తారింటికెళ్తే మొగుడి సంపాదనంతా నీ పసుపు కొమ్ములకే సరిపోతుంది అని కిసుక్కున నవ్వింది. తక్కిన వాళ్లంతా గొళ్ళుమన్నారు. వాళ్ల సందళ్లలో వాళ్లు ఉండగా గోచిల్తో వచ్చింది కుర్రజట్టు. ఓ క్రమంలో ధమాల్మని దూకుతుంటే నీటి తుంపర్లు ఆడపిల్లల ముఖాలమీద చిందాయి పున్నాగవానలాగా. పాడుకోతులు తిట్టింది రుక్మిణి. కుర్రాళ్ళు నీళ్లలోబడి ఈదుతున్నారు హుషారుగా. వాళ్లకి నాయకుడులాంటివాడు, సంగీతం పంతులమ్మ శారదమ్మగారి అబ్బాయైన రఘు గోచీ ఊడి నీళ్లల్లో తేలింది. ఆ సంగతి ఆ జట్టులో అందరికంటే చిన్నవాడు, బాబాయ్ అన్న పేరును సంతరించుకున్న ఓ పొట్టాడు పసిగట్టాడు. అరే అబ్బాయ్, ఇదిగోరా నీ గోచి అని పాము కుబుసాన్ని పట్టుకున్నట్టు పట్టుకుని చేత్తో ఆడించాడు ఒడ్డుకొచ్చిన బాబాయ్. అంతా నీ గోచీపోయిందా, నీ పరువే గోయిందా అని పాటకట్టి పాత సినిమా పాట బాణీలో పాడుతున్నారు. విస్తుపోయి చూస్తూ నీళ్లలోనే ఉండిపోయిన రఘు, రేయ్ బాబాయ్ ఇవ్వరా, ఇమ్మంటుంటే అన్నాడు కాస్త కోపంగా. నేనివ్వన్రా అబ్బాయ్, దమ్ములుంటే తీసుకో చూద్దాం అని ఏడిపిస్తూ అనడమే కాకుండా ఆ గోచీని ఊపుతూ డాన్సు కూడా చేయడం మొదలుపెట్టాడు. కాస్త దూరాన్నించి ఆ గమ్మత్తుగా చూస్తూ నవ్వుకుంటున్నారు ఆడపిల్లలు. రఘుకి చాలా అవమానమైంది, చాలా కోపం కూడా వచ్చింది. బయటికొచ్చానంటే చంపేస్తాను జాగ్రత్త అని కోపంగానే అన్నాడు. రేయ్, నువ్వు చంపక్కర్లేదురా, తిన్నగా నడిచి ఒడ్డుకొచ్చేయి, గుడ్లి పేలిపోయి వాడే చస్తాడు అన్నాడు బాలకృష్ణ అనే ఇంకో కుర్రాడు. కంఠం వరకు నీళ్లల్లో మునిగిన రఘు నెమ్మదిగా నడుస్తూ ఒడ్డువైపొస్తూ, రేయ్ బాబాయ్ వచ్చేస్తున్నాను, నిజంగా వచ్చేస్తున్నాను, బాబాయ్ వచ్చేస్తున్నాను అంటున్నాడు బెదిరింపుగా. అప్పటికి ఇవ్వని బాబాయిగాడు కవ్విస్తూ, దాదా అంటూ మాయల పకీరు ప్రాణమున్న చిలకని పట్టుకున్నట్టు గోచీ పట్టుకుని ఊపుతున్నాడే తప్ప
Sample complete. Ready to continue?